అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. నేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆర్ష గారు, మా డిఓ ఆదిరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ స్వరూప గారు, ఏఓ గారు, మరి అందరం కలిసి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి జీలు అంటే పచ్చి రొట్టె, అదేవిధంగా మరి పెసలు, సీడ్ పెసలు దాదాపు జిల్లాల 2,34,000 ఎకరాలు ఆయకట్టు అంటే ఉంటుంది తరి కానీ, అదేవిధంగా కృషికి కానీ, దానికి సంబంధించి మరి ఈరోజు ఈసారి గతంలో కంటే పెద్ద ఎత్తున మనం గతంలోకి అయితే ఏదైతే రైతులకు ఇచ్చినామో దానికన్నా పెద్ద ఎత్తున ఈసారి మరి జీలు పచ్చి రొట్టె అదేవిధంగా ముందస్తుగా ఇప్పుడే మరి రోని మొదటి వానకే పెసలు అలుపుకుంటే, లేకుంటే వటిగానే కొయ్యకాలలో పెసలు అలుపుకొని మరి బాయిలో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు వారించుకున్నా కూడా మరి ములిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ములిసి మళ్ళీ మనం నాటు పోసే టైంకు 1-2 ఖాతాలు తెలుపుకొని మరి అట్లా కూడా రైతులకు లాభదాయకం ఉంటుందని చెప్పి ఈసారి పెసర్లు కూడా వేసే విధంగా మరి సీడ్ పెసర్లు చెప్పడం జరిగింది. ఇవన్నిటిని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడటువంటి మీ ద్వారా నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ రైతులకు కోరుతా ఉన్నాం. మరి దీంతో పాటు ఏదైతే ఇవాళ మన శాస్త్రజ్ఞులను పెట్టి, వ్యవసాయ శాస్త్రజ్ఞులను పెట్టి గ్రామాలల్లో పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ రైతులకు సంబంధించి మనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని చెప్పి ఇవాళ శాస్త్రజ్ఞులను కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి రైతులకు సంబంధించి మరి రైతులకు నాణ్యమైన పంట వండాలా, ఎక్కడ కూడా మరి సారవంతమైన భూములు సారవంతాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలా శాస్త్రజ్ఞులను కూడా గ్రామాలకు పంపించి సదస్సులు పెట్టించి ఉత్తమమైనటువంటి వ్యవసాయం చేయించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి దానిలో భాగంగానే ఇవాళ మొన్న శ్రీరాంపూర్ మండల్ ఉషన్నపల్లిలో కూడా ఆ కార్యక్రమం తీసుకున్నాం. మరి రాబోయేటువంటి 4-5 రోజులలో ప్రతి మండల్లో ఒక దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, తర్వాత సంబంధిత మంత్రి శ్రీధర్ బాబు గారితో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి ప్రతి గ్రామంలో పెద్దపల్లి జిల్లా మొత్తం కానీ, పెద్దపల్లి నియోజకవర్గం కానీ ఎక్కడైతే రైతులు నాణ్యమైనటువంటి పంట పండించేటువంటి రైతులు, అది ప్యాడి, మొక్కజొన్న, వేరుశనగ, పల్లి, పొద్దుతిరుగుడు, పత్తి, మిర్చి, అంటే మన ప్రాంతంలో ఏ పంటలు అయితే కూరగాయలతో పాటు పండించేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి మరి ఒక జిల్లా హెడ్‌క్వార్టర్లో ఒక రైతు సదస్సు కూడా పెట్టాలనుకుంటాము. మరి ఇవన్నీ ఎందుకంటే రైతులు పెట్టవలసిన టైంలో పంట పెడితే ఇవాళ ఏ పంట వేసినా కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. దయచేసి రైతులు కూడా పెద్ద మనసుతో మీరు ఆలోచన చేయాలి. సరే, ఒక్కరు ఇద్దరు వాళ్ళు వీళ్ళు అనగానే తొందరపడి టెంప్ట్ అయ్యి మీరు ఎక్కడ కూడా అటు ఇటు కావాలి. ఎందుకంటే అటు ఇటు చేసే వాళ్ళు వేరే పార్టీ నాయకులు.
ఎందుకంటే ఇవాళ బ్రహ్మాండంగా వడ్డు పోతూ ఉన్నాయి. అసలు ఇవాళ ప్రతి ఒక్కరు ఈర్ష్యపడే విధంగా ఒక గింజ కటింగ్ లేకుండా ఇవాళ తడిసిన వడ్లను కూడా మేమే పంపిస్తాం, మీకు ఇబ్బంది చేయని చెప్తాం. సన్న వడ్లు కూడా రెగ్యులర్గా పోతూ ఉన్నాయి, ఎక్కడ ఆగుతలేదు. కానీ వర్షం అనేది ప్రకృతి, దానికి మనం ఎవ్వరం ఏం చేయం. ఇలా అకాల వర్షం రావడంతో కొంత పంట తడిసింది. ఇవాళ పాపం కొంతమంది ముసలి కన్నీరు కారుతూ ఉన్నారు, వాళ్ళ చూస్తే నాకు జాలెత్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకు మమ్మల్ని అనడానికి కానీ, ప్రభుత్వాన్ని అనడానికి కానీ, ఈ పెద్దపల్లి ఎమ్మెల్యేలు అనడానికి కానీ వాళ్ళ దగ్గర ఏం లేవు. ఎందుకంటే ఇవాళ వడ్డను అమ్ముకున్న తర్వాత 48 గంటలలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉన్నాయి. అదొక చరిత్ర. ఇవాళ అదే కాదు, దానికంటే ముఖ్యంగా ఒకనాడు ఇది 4వ పంట నేను ఎమ్మెల్యేని కాన్సెప్ట్. ఇవాళ గింజ కటింగ్ లేకుండా పంపిస్తూ ఉంటే ఒకనాడు ఇదే నియోజకవర్గంలో మరి గవ్వే ఐకేపీ సెంటర్లు, గవ్వే సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు, ఇవే రైస్ మిల్లులు గాలి జోకేటోళ్ళు. మరి ఏం మారింది? ప్రభుత్వం మారింది. అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు విజయరామరావు ఎమ్మెల్యే వచ్చింది. మరి కటింగ్ లేకుండా నడుస్తూ ఉంటే పాపం వాళ్ళ కళ్ళల్లో కారం పడ్డట్టు అవుతుంది. వాళ్ళు బాగా ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం దొరుకుతలేదు ఏం మాట్లాడడానికి. కాబట్టి అటువంటి చౌకబారు ప్రకటనలు ప్రభుత్వం మీద కానీ మా మీద కానీ బంద్ చేయాలి. మీకు ఒకసారి లెక్కలు పంపిస్తాం చూసుకోండి. పోయినసారి ఈ రోజు వరకు కొనే ప్యాడి కంటే బేన ఏసంగి కంటే ఇంకెక్కువ ఉన్నాం. ఈసారి పంట ఎక్కువ వచ్చింది. ఇవాళ అన్ని రకాలుగా ప్రభుత్వం సక్రమంగా ఎరువులు, సక్రమంగా నీళ్లు అన్ని పద్ధతి ప్రకారంగా రైతులకు అందిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా కెనాల్ వాటర్ వచ్చింది. కాబట్టి మారుమూల ప్రాంతంలో క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.